తిరుపతి తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విభేదాలు బయటపడి సోషల్ మీడియాలో రచ్చకు దారితీశాయి. గంగమ్మ ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకారం తర్వాత మొదలైన ఈ గొడవలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడంతో పరాకాష్ఠకు చేరాయి. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వర్గం ప్రెస్ మీట్ పెట్టి తమ ప్రత్యర్థి వర్గంపై విమర్శలు గుప్పించగా దానికి ప్రతిగా సుగుణమ్మ వైసీపీతో అంటకాగిందని, పార్టీని నాశనం చేసిందని సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. తిరుమలలోని తట్టల వ్యాపారాలు, హోటల్ లీజుల వివాదాలు కూడా ఈ గొడవలకు కారణమయ్యాయి. పార్టీలో పదవులు అమ్ముడుపోయాయని, అసలు పరిచయం లేని వారికి పదవులు కట్టబెట్టారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడి సోషల్ మీడియాకు రచ్చకు దారితీసే ఇటు గంగమ్మ ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకారం తర్వాతే ఈ గొడవలు బాగా పీక్ స్టేజ్కి చేరినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. దీని గురించి మరింత విశ్లేషణ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మన్నెం కోటేశ్వరరావు గారు అందిస్తారు. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు, తిరుపతిలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏదైతే గంగమ్మ సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే పాలక మండలి కమిటీ ఏదైతే ప్రమాణ స్వీకారం తర్వాత ఈ గొడవలు ఎక్కువైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వ్యాప్తంగా ఒకరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కొందరైతే ఒక వర్గం అయితే ఇటు వైసీపీతో అంటగాగుతుందని ఒక వర్గం, పార్టీని మీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేశాము, మా అధిష్టానం చెప్పింది కాబట్టి మేము మీకోసం కృషి చేశాము, ఇప్పుడు తీరా మీరు పార్టీలోంచి గెలిచిన తర్వాత మాలాంటి సీనియర్ నాయకులు అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్ని దూరం పెడుతున్నారంటూ ఒక వర్గం, ఈ విధంగా సోషల్ మీడియా వ్యాప్తంగా మొత్తం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అసలు దీనికి ప్రధాన కారణం ఏముండిద్ది అంటారు? ఒక తిరుపతి అనేటువంటిది ఈ ఒక ఫ్లేరప్ అయి బయటికి వచ్చినటువంటి కొన్ని విషయాలు మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రధానంగా ఎన్నికలకు ముందు పనిచేసినటువంటి వాళ్ళు లేదా ఎన్నికలకు ముందు కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా గెలిచిన తర్వాత నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశించినటువంటి వాళ్ళు తీవ్రమైనటువంటి ఆశాభంగం పొందినట్లుగా వివిధ ప్రాంతాల నుంచి వివిధ కారణాలతోటి వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే అందరినీ సంతృప్తి పరిచేటువంటి స్థితిలో వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదు అనేది ఒక వాస్తవం. ఉన్నటువంటి పదవులు పరిమితం, ఆశావహులు ఎక్కువగా ఉండటం అనేది దీనికి కారణం. ఒక విధంగా చెప్పాలంటే ఇది తెలుగుదేశం పార్టీ స్వయంకృతమే అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి లేదా వైసీపీ పార్టీని గద్దెదించడానికి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి కలిసి వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా అనేక వాగ్దానాలతోటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కూడా ఆహ్వానించాయనేటువంటిది బహిరంగ రహస్యం. మరి అటువంటి వాళ్ళు అధికారం వస్తే తమకు ఏదో ఒక పదవి వస్తుంది అనేటువంటి ఆశతోటి వచ్చినటువంటి వాళ్ళు ఏడాది గడిచిన తర్వాత కూడా ఆ పదవీ దాహం అనేటువంటిది ఇంకా పెరిగిపోతున్నటువంటి స్థితి ఇవాళ కనిపిస్తాం. అందుకని తిరుపతి అనేటువంటిది ఒక ఉదంతం మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో మిగిలినటువంటి చోట్ల కూడా అది ఏ విధంగా ఫ్లేరప్ అవుతుంది, ఏ కారణంతో లుకలుకలు బయటపడతాయి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. మొత్తం మీద అసంతృప్తి నివురుగప్పిన నిప్పులాగా పెరుగుతా ఉంది తప్ప ఈ ఏడాది కాలంలో తగ్గటం లేదనేది మాత్రం చెప్పచ్చు. అంటే ఈ కోటేశ్వర గారి ప్రమాణ స్వీకారానికి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంటే మాజీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, నాయకులకు కానివ్వండి ఆహ్వానం అందలేదు అనేటువంటి బాధ ఒకటైతే, ఇక్కడ వైసీపీతో అంటగాగి వైసీపీతో ఉన్నటువంటి కొందరు నాయకులతో వాళ్ళు అంటగాగుతున్న విషయం, వాళ్ళతో కొన్ని ఏదైతే కాంట్రాక్టర్ల విషయంలో కానివ్వండి ఈ విధంగా వాళ్ళని వెంటేసుకుని తిరుగుతున్నారనేటువంటి వీడియోలు కూడా బయటపడుతూ ఈ విధంగా రచ్చకు దారితీస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగానే ఆశావాహులు ఎక్కువైపోయారు పార్టీలో, గతంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళు కానీ. ఇది కొంతవరకు పార్టీ సమస్య దారితీస్తూ ఉంటే ఎక్కడో కూటమిలో ఉన్నటువంటి ఇటు జనసేన టీడీపీ మధ్య ఉన్నటువంటి చూసుకుంటే ప్రధానంగా ఎక్కడో కొంత
పై లెవెల్లో చూసుకుంటే ఇటు డిప్యూటీ సీఎం కానివ్వండి, సీఎం కానివ్వండి, లోకేష్ కానివ్వండి, వీళ్ళు ఒకళ్ళు ఒక మంచి అవగాహనతో ముందుకెళ్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఒకళ్ళు అర్థం చేసుకొని ఇవన్నీ సహజంగా ఉంటాయి చిన్న చిన్నవి అంటూ ఒక పక్క పవన్ కళ్యాణ్ చెప్తున్నప్పటికి కూడా ఎక్కడో కొంత ఆదరణ తక్కువైంది అనేటువంటి అభద్రతాభావంలో జనసేన నాయకులు ఉన్నారనేటువంటి వాస్తవం అయితే బయటపడతా ఉంది. ఉందా అలాగా ఆ విధంగా జరుగుతుందంటారా గ్రౌండ్ లెవెల్లో? ఉన్నత స్థాయిలో కూడా అంటే ముఖ్యమంత్రి లేకపోతే డిప్యూటీ సీఎం లేదా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తున్నటువంటి లోకేష్ ఈ వ్యవహారాలన్నీ చూసినప్పుడు పైకి ఒకరినొకరు పొగుడుకోవచ్చు, ఒకరినొకరికి కితాబులు ఇచ్చుకోవచ్చు, కానీ అంతర్గతంగా ఎవరి ఎజెండా వాళ్ళకున్నది. ఏమిటి ఎజెండా అంటే రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలపడాలనేటువంటిది జనసేన లేదా బీజేపీ వాళ్ళ వ్యూహాలు. అదే ఏ పార్టీకైనా అటువంటి వ్యూహం, ఎత్తుగడలు, ఆశలు ఉండటం సహజం. కానీ ఆ విధమైనటువంటి పరిస్థితి కాకుండా ఆ రెండు పార్టీలని తన ఉపగ్రహాలుగా ఉంచుకుంటూ తన బలం లేదా తన యొక్క పునాది చెదరకుండా తన కుమారుడికి పట్టం కట్టడానికి వీలుగా వచ్చే ఎన్నికల నాటికి తమదే పెత్తనం ఉండాలనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ కూడా ప్రయత్నిస్తూ ఉంది. అయితే ఇవన్నీ బహిరంగంగా చర్చిస్తారా, బహిరంగంగా చెప్తారా? ఒకవేళ ఇటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తే ఎవరైనా అంగీకరిస్తారా అంటే ఏ పార్టీ కూడా అంగీకరించదు. కానీ అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలు అవే అనేది మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఉదంతాలను చూసినప్పుడు ఎవరు మీ స్థానం ఇది, ఇంతకు మించి మీరు బయటికి రాకూడదు లేదా ఇంతకు మించి మీరు మీ పరిధి అతిక్రమించకూడదు అనేటువంటి సందేశాలు మొదటి ఏడాదిలోనే మనం చూసాం. ఉదాహరణకు మన పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారి మీద చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఆ తర్వాత సరే అది జనసేన పార్టీకి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ శాఖ అయినప్పటికీ బియ్యం మీద, సబ్సిడీ బియ్యం దొంగ రవాణా మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి హడావుడి మనమందరం కూడా చూసాం. ఇట్లా కొన్ని ఉదంతాలు. అన్నింటికీ పరాకాష్ఠగా ప్రధానమంత్రి అమరావతిలో శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు అసలు డిప్యూటీ సీఎం పేరు లేకుండానే ఆహ్వాన పత్రంలో ఆయన కూడా ఒక సభకు ఇతర మంత్రులతో పాటు ఒక సభకు ఆహ్వానితుడిగా చేశారు తప్ప డయాస్ మీద కూర్చోబెట్టడానికి లేదా డిప్యూటీ సీఎం అనేటువంటి హోదాని గుర్తించడానికి కూడా లేకుండా, పేరు లేకుండానే ఇన్విటేషన్ ఆహ్వాన పత్రాన్ని ముద్రించారు. ఆ తర్వాత జనసేన శ్రేణులు దాని మీద గొడవ చేయడంతో మళ్ళా దాన్ని సరిదిద్ది నష్ట నివారణ చర్యగా మరొక ఆహ్వాన పత్రాన్ని ముద్రించి పంపిణీ చేసినటువంటి మనం చూసాం. అందువల్ల ఆ ఉదంతాల తర్వాత మొత్తం మీద చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అంతకు ముందు మొదటి 6 నెలల్లో లేదా మొదటి 3 నెలల్లో ఉత్సాహంగా ఆ ప్రకటనలు, ఈ ప్రకటనలు, ఆడావుడి ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి ఆ అమరావతి ఉదంతం తర్వాత సినిమాల మీద కేంద్రీకరణ, లేకపోతే రాజకీయాల్లో ఏం మాట్లాడితే ఎటువంటి రియాక్షన్ వస్తుంది అనేటువంటిదా, లేదా వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నారా, కారణాలు ఏమైనప్పటికీ పెద్దగా మాట్లాడటం లేదనేటువంటి కూడా అందరూ గమనించినటువంటి అంశం. రెండోది, నామినేటెడ్ పోస్టుల దగ్గర స్థానికంగా పైన ఉన్నటువంటి నాయకులు సర్దుబాటు చేసుకున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాలు లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక నాయకులు, ముఖ్యంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య అది లడాయి అనేటువంటిది కొనసాగుతూ ఉంది. అందుకనే నియామకాల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కడ ఎట్లా ఫ్లేర్ అప్ అవుతుందో తెలియని పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అవును కోటేశ్వరరావు, మీరు చెప్పినట్టు ఒక చిన్న విషయం గమనిస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో అనేక కార్యక్రమాల్లో చాలా హుషారుగా పాల్గొనడం జరిగింది. మెల్లిమెల్లిగా మీరు చెప్పినట్టు అమరావతి కానివ్వండి, ఇటు యోగా దినోత్సవం జరిపినప్పుడు కొన్ని సందర్భాల్లో యోగా దినోత్సవం అప్పుడు లోకేష్ని హైలైట్ చేశారనేటువంటి కొన్ని వార్తల నేపథ్యంలో అది కొందరు అపోహ, నిజం అది పక్కన పెడితే ప్రముఖ దినపత్రిక మాత్రం భవిష్యత్తులో ఇదే విధంగా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదం పొంచుంది అనేటువంటి కొన్ని వార్తలు రాయటం,
ఇటుపక్క లోకేష్ని హైలైట్ చేయండి, భవిష్యత్తులో నాయకుడు మన టీడీపీకి నాయకుడు లోకేష్ అనే విధంగా ఎక్స్పోజ్ చేయండి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా ప్రమోట్ చేయండి అంటూ రాసుకొచ్చిన దినపత్రికల కారణంగానివ్వండి. అప్పుడు ఎక్కడ చిన్న వేరియేషన్ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే టీడీపీ మీద జనసేన సైనికులు కానివ్వండి, జనసేన నాయకులు కానివ్వండి కొంత నిరుత్సాహం ప్రకటించినప్పుడల్లా పవన్ కళ్యాణ్ గారు వెంటనే ప్రెస్ మీట్ ద్వారానో ఆ సందర్భానుసారంగానో ఎక్కడో చోట సభల్లోనో మనం టీడీపీతో కలిసి ప్రయాణం చేయాలి, ఇంకా 15 ఏళ్ల వరకు చంద్రబాబు సీఎంగా నేను కోరుకుంటున్నాను, ఇలా అనేక రకాలుగా వాళ్ళ క్యాడర్ని కొంచెం ఎక్కడో కొంత కవర్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. కానీ ఈ విధంగా పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్ని హైలైట్ చేయాలి అని ప్రముఖ దినపత్రికలు రాసినప్పుడు కానివ్వండి, కొన్ని సందర్భాలు అలా జరుగుతున్నప్పుడు కూడా ఎక్కడ టీడీపీ ముందుకు వచ్చి అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చి అలాంటిది ఏం లేదు, మేము సమానంగా చూస్తున్నాం అనే విషయం కానివ్వండి, ఇటు ఎక్కడ దాని గురించి ఒక పిన్ డ్రాప్ సైలెంట్గా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? మీరు చెప్పినటువంటి అంశాలే కాదు, చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా మంత్రులు ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో ఏ మంత్రులకి ఎంత ర్యాంకింగ్, లేకపోతే ఎవరికి ఎంత ఏమిటి అనేటువంటి వాటిని కూడా ఆయన ప్రకటించారు. ప్రకటించినప్పుడు ఎక్కడ అంటే ఫైల్స్ క్లియరెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు అనేటువంటి విషయం ఎక్కడ చెప్పకపోగా నాదెండ్ల మనోహర్ గారు చాలా ఆలస్యం చేస్తున్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినటువంటి విషయం కూడా మనం చూసాం. అందుకని ఇవన్నీ దేనికి ఇండికేషన్స్? పరిస్థితులు సజావుగా ఉంటే నిజానికి ఆ విధమైనటువంటి మాటలు కానీ లేదా అటువంటి సూచనలు కానీ వెలువడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే ఇతర జనసేన నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు మరో 15 ఏళ్ళు ఆయనే సీఎం గా ఉంటారని ఎట్లా చెప్తారు? అది భౌతికమైనటువంటి వాస్తవానికి విరుద్ధం కదా. ఇప్పటికే 75 ఏళ్ళు దాటిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా 15 ఏళ్ళు సీఎం గా ఉంటారనేటువంటిది అది ఊరికే మన చెప్పేటువంటి మాటలు పొగడ్తలు తప్ప వాస్తవ ప్రాతిపదికన అటువంటిది కాదు. కానీ డెఫినెట్ గా రెండు పార్టీల మధ్య ఏ విధంగా బలపడాలి, ఎవరిని. రెండోది, జనసేన పార్టీలోకి కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళందరూ, వైసీపీకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ వైపు వస్తున్నారు. జనసేన పార్టీ వైపు వచ్చిన తర్వాత, వైసీపీ నుంచి వచ్చిన తర్వాత మరి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ తోటి ఘర్షణ పడినటువంటి వాళ్ళు జనసేన పార్టీలో చేరిన తర్వాత మిత్రపక్షమే అని చెప్పేసి భాయి అనేటువంటి పరిస్థితుల్లో ఉంటారా? ఉండేటువంటి అవకాశమే లేదు. ఉదాహరణకు మీరు ఇప్పుడు తిరుపతి ఉదంతంలోనే సుగుణమ్మ గారు వైసీపీ నాయకులతోటి సంబంధాల్లో ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆమె ఉన్నదో లేదో మీకు నాకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే లేదా జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే ఆ విధమైనటువంటి ఆరోపణలు ఆమె మీద చేస్తున్నారు. ఎవరికి లేవు? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమిలో వైసీపీ నాయకులతోటి తెరవెనుక సంబంధాలు, అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. అవి మన సబ్సిడీ బియ్యాన్ని దారి మళ్లించడం కావచ్చు, లేకపోతే ఇంకోటి అనేకమైనటువంటి అక్రమ లావాదేవీల్లో ఉన్నారు. ఉదాహరణకు క్వార్జు లేకపోతే ఇటువంటి మినరల్స్ విషయం గురించి తెలుగుదేశం వాళ్ళు పెద్ద ఎత్తున హడావుడి చేశారు. మరి ఆ హడావుడి చేసిన తర్వాత అప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కూడా చేరారు కదా. మరి వాళ్ళ సంగతి ఏమిటి? అందుకని ఇవన్నీ కూడా అధికారం ఎక్కడుంటే అక్కడికి, బెల్లం ఎక్కడుంటే అక్కడికి చీమలు దారి చూపినట్టుగా అధికారం ఎక్కడుంటే అక్కడికి వైసీపీ కానీ తెలుగుదేశం కానీ మరి వీళ్ళందరూ కూడా అంతా మిక్స్డ్. గతంలో రక్తం శుద్ధమైన రక్తం, లేకపోతే కాంగ్రెస్ రక్తం, తెలుగుదేశం రక్తం ఏ పార్టీలో ఎంత ఉంది, ఎవరిలో ఎంత ఉందని లెక్కలేసేవాళ్ళు 10-30 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అటువంటి ఆ రక్తం ఎందుకంటే కలుషితం అయిపోయింది. ఎవడు ఇప్పుడు ఏ పార్టీలో అన్ని గ్రూపులు ఉన్నాయి, ఏ బి పాజిటివ్ అన్ని గ్రూపులు కలిసి ఉన్నాయి. ఇప్పుడు అంటే ఇబ్బంది లేనటువంటి గ్రూపులన్నీ కలిసిపోతున్నాయి. రియాక్షన్ వచ్చేటువంటి గ్రూపులు కలవు అనుకోండి, కానీ కొంచెం పాజిటివ్ గా ఉండేటువంటి గ్రూపులన్నీ కూడా కలిసిపోతున్నాయి. అందుకని ఎవడి ఏమిటనేటువంటిది జనానికి కూడా తెలిసిపోతుంది. ఎవడున్నా ఒకటే, అధికారం ఎవడుంటే అటు చేస్తారు వీళ్ళు, మళ్ళా రేపు అధికారం వస్తే అటు చేస్తారు. ఇది జనంలో ఉన్నటువంటి ఒక అభిప్రాయం.
రైట్. అయితే మరి నాయకులకు మీరు అన్నట్టుగా తిరుపతిలో మాదిరి అనేక చోట్ల రాబోయేటువంటి రోజుల్లో డెఫినెట్ గా, అందులోనూ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జనవరిలోనే ఎప్పుడో వస్తాయని చెప్తున్నారు. జనవరిలోనో ఫిబ్రవరిలో. అవునవును. ఆ ఆ వార్త కూడా. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవును. అంటే ఇప్పటి నుంచే తమ యొక్క స్థానాలను పటిష్టం చేసుకొని లేదా తామే నాయకులుగా పోజ్ అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుంది. రైట్. మరి అది కూడా రాబోయేటువంటి రోజుల్లో మరొక సమస్యగా, అంతర్గతంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ మధ్య తగాదాలు ఉంటాయి, ఉమ్. జనసేనలో ఉన్నటువంటి వాళ్ళు అంతర్గతంగా ఉంటాయి. రెండోది జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల మధ్య కూడా ఈ విధమైనటువంటి విభేదాలు తలెత్తే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైట్. రైట్ కోటేశ్వర గారు, చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. తిరుపతిలో తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విభేదాలు అసలు ఏంది, అక్కడ ఏం జరుగుతుంది, సుగుణమ్మకి ఇటు పక్క ఉన్నటువంటి ఆరణి శ్రీనివాస్, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ మధ్య అసలు గొడవలేంది, వాస్తవాలేంది, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు. రమణ కుమార్, చెప్పండి, తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు ఏంది, గ్రూపు తగాదాలు ఏంది, సోషల్ మీడియా వేదికకి రచ్చేంది, అసలు వాస్తవం ఏం జరుగుతుంది, వైసీపీతో ఎవరు అంటగాగుతున్నారు, ఎవరెవరు కాంట్రాక్టుల విషయంలో గొడవలు వచ్చినా, లేదంటే ఏదైతే ప్రమాణ స్వీకారం గంగమ్మ జాతరకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ మెయిన్ లీడర్లను పిలవకపోవడానికి ప్రధాన కారణం, అసలు ఏం జరుగుతుంది, వాస్తవ పరిస్థితి ఏంది, తిరుపతిలో ఏం జరుగుతుంది? రైట్. ఏదైతే తిరుపతి గంగమ్మ ఆలయ ప్రమాణ స్వీకారం తరువాత టీడీపీకి సంబంధించి ఏదైతే అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయని నేనే చెప్పాలి. అంతకు ముందు కూడా ఎడముఖం పెడముఖంగా ఉన్న గ్రూపులన్నీ ఈరోజు సోషల్ మీడియా వేదికగా కూడా రచ్చరచ్చ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇలానే కొనసాగితే మాత్రం తిరుపతిలో టీడీపీకి ముసలం తప్పదు, టీడీపీ మనుగడకే ఇబ్బందికర వాతావరణం ఏర్పడే పరిస్థితి ఇప్పుడు నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఇందుకు ప్రధాన కారణం టీడీపీకి ఎంతో కాలంగా పనిచేసి టీడీపీ జెండాలు మోసిన వారికి పదవులు దక్కకపోవడమే ఇందుకు కారణం అనేది కూడా సోషల్ మీడియా వేదికగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి ఇన్ఛార్జ్, టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ ఏదైతే ప్రతిపాదించిన కొంతమంది పేర్లను టీడీపీ ఏదైతే గంగమ్మ గుడి చైర్మన్ గా ఇవ్వకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అనేది నేను తెలుస్తుంది. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రపోజ్ చేసిన వ్యక్తికి ఈరోజు గంగమ్మ ఆలయ చైర్మన్ అలాగే వారికి సంబంధించిన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించడమే ఈ రోజు తీవ్ర చర్చకు దారి తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతిలో ఏదైతే తెలుగు తమ్ముళ్ల మధ్య సఖ్యత లేదు అనేది మరోసారి బయటపడిన పరిస్థితి. గతంలోనే ఎన్నికల సందర్భంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఎన్నికల ముందు ఏదైతే జరిగిందో ఆ పరిణామాలన్నీ కానీ ఒకసారి చూసుకుంటే మాత్రం అప్పుడు కూడా ఎవరు కూడా టీడీపీలో సఖ్యతగా లేకపోవడంతోనే ఈ సీటు జనసేనకు వెళ్ళిందనే వార్తలు కూడా అప్పుడు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుపతిలో జరుగుతున్న పరిణామాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టీడీపీలో గ్రూప్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతి కంచుకోటగా ఉన్న టీడీపీ మరికొంత కాలంలో కనుమరుగయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారో ఆయన సంబంధించి కొంతమంది కార్యకర్తలు, అంటే ఒక ఆలయ చైర్మన్ కి అలాగే సభ్యులను నియమించేది అన్ని పార్టీలు, అంటే ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం ఉంది కాబట్టి అందరికీ సమానంగా దాంట్లో పనిచేసిన వారికి కల్పించాలనేది ఇప్పుడు టీడీపీ సీనియర్ నాయకుల వాదన. కానీ ఎవరు కూడా జెండా మోసిన దాఖలాలు లేని వారికి కూడా ఈ రోజు పాలక మండలి సభ్యులుగా కూడా అవకాశం కల్పించడం పైనే ఈ రోజు చర్చ జరిగిన పరిస్థితి. దీని మీద ఇప్పటికే టీడీపీలో రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకుంటున్నాయి. సోషల్ మీడియా వేదికగా కూడా వీరంతా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోపక్క ఇందులో కొంతమంది వైసీపీకి అంటగాకిగా ఉన్నారనేదని కూడా మరోపక్క విమర్శలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఒకరు జనసేన తరపు నుంచి సోషల్ మీడియాలో బయట పోస్టులు చేస్తున్నారు, మరోపక్క టీడీపీలోనే మరో వర్గం టీడీపీ వర్గాల మీద పోస్టులు చేయిస్తున్నాయనే విమర్శలు తీవ్ర స్థాయిలో చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. తిరుపతి తిరుమలలో ఉన్న హోటల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే తిరుమలలో ఉన్న హాకర్ల విషయంలో కావచ్చు, వీరన్నింటికీ కూడా టీడీపీ వాళ్ళు వైసీపీతో కలిసిపోయి గతంలో అనేక ఏదైతే తిరుమలలో కార్యక్రమాలు చేశారు ఆ విధంగానే ఇంకా కూడా కొనసాగుతున్నారనేదని టీడీపీలో ఒక వర్గం చెప్తున్న పరిస్థితి. మరో పక్క అప్పటి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వైఎస్ఆర్సీపీతో అంటగాకిపోయి అప్పుడు పార్టీని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అక్కడ డబ్బులు తీసుకొని ఈ విధంగా అంతా చేసిందంటూ కూడా సోషల్ మీడియాలో సుగుణమ్మ మీద
పోస్టులు పెడుతూ కూడా వైరల్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తిరుపతిలో టీడీపీకి ముందుకు వెళ్ళడానికి గడ్డు కాలమే అని చెప్పాలి. ఒక పక్క జనసేనలో కొంతమంది టీడీపీ నుంచి మరికొంతమంది బయట వ్యక్తులు కూడా చేరికలు జరుగుతున్న నేపథ్యము, అలాగే జనసేన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయనకి సంబంధించి తిరుపతి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందుకెళ్తున్నారనేదని మరికొంత వాదన. ఏది అయినప్పటికీ కూడా తిరుపతిలో టీడీపీకి గడ్డు కాలమే ఎదురైందని చెప్పాలి. గ్రూపు రాజకీయాల కారణంగా కూడా తిరుపతిలో ఈ తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం గంగమ్మ ఆలయ చైర్మన్ అలాగే కమిటీ సభ్యులను ప్రకటించి వారి ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మను ఆహ్వానించకుండానే ఈ కార్యక్రమం నిర్వహించడం పట్లనే ఈ రోజు ఈ చర్చకు దారి తీసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ ఒక తిరుపతికే కాదు మరికొన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఇలాంటివే జరుగుతున్నాయి అని ఏదైతే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ చూడాలి రాబో రోజుల్లో టీడీపీ సఖ్యతగా వెళ్తుందా, లేకపోతే ఇదే విషయాన్ని అధిష్టానానికి సుగుణమ్మ కంప్లైంట్ చేయబోతున్నారా అనే దాని మీద రాబో రోజుల్లో ఏ విధంగా పరిణామాలు ఉండబోతాయి అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ రమణ కుమార్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.